అని పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి కట్టుకున్న ఇళ్ళని కూలగొట్టి ఇంత భయంకరమైన అరాచకానికి ఈ ముగ్గురు మంత్రులు రేవంత్ రెడ్డి అండ్ అక్కడ ఉన్న కలెక్టర్ అనుదీప్ వీళ్ళంతా కలిసి ప్రయత్నం చేసిరు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మేము ఈ ఇష్యూని బలంగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఇంకొక దగ్గర 10 ఎకరాలు కేటాయిస్తాం, అక్కడ ఇల్లు కట్టిస్తాం, 5 లక్షలు ఇస్తాం, ఇంకా కాంపన్సేషన్ ఇస్తాం, ఎవరైతే మీరు కొంతమందికి డబ్బులు ఇచ్చినామంటున్నారో అవి కూడా మేమే ఇస్తామని చెప్తున్నారు. మరి ఇంత ఇంట్రెస్ట్ ఎట్లొచ్చింది మీకు సడన్గా? అసలు ఆ భూదాన్ ల్యాండ్ ఎంత, మిగతా 30 ఎకరాలు ఎందుకు సైడ్ చేస్తున్నారు? ఇట్లా తెలంగాణలో కబ్జాకు గురవుతున్న భూదాన్ భూములు ఎన్ని? ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ప్రస్తుతము నేను పృథ్వీరాజ్ గారు అండ్ కాళోజీ శ్రీనివాస్ గారు మిగతా మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఎవరెవరమైతే ఆ ఖమ్మం భూముల కోసం కొట్లాడిన G8 కానీ ఇంకా ప్లస్ టీవీ కానీ V5 కానీ ఇట్లా ఈ ఛానల్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే భూదాన్ యజ్ఞ బోర్డు ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చినాం. ఈ భూదాన్ యజ్ఞ బోర్డు ఎక్కడున్నది? ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నది మీకు గాంధీ భవన్. ఈ గాంధీ భవన్ వెనకాల ఈ భూదాన్ యజ్ఞ బోర్డు ఉన్నది. ఈ బోర్డుని రద్దు చేసిరు ఎప్పుడు 2 ఏళ్ల కింద రద్దు చేసిరు. 2 ఏళ్ల కింద రద్దు చేసే కంటే ముందే భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఈ కీలకమైన డాక్యుమెంట్స్ అన్ని CCLAకి తరలించారు. ఇప్పుడు CCLA అథారిటీగా ఉన్నది. ఆ CCLAకి తరలించే క్రమంలో ఈ వీటికి సంబంధించిన డేటా మొత్తం లేపేసారు. ఇది BRS గవర్నమెంట్లో జరిగింది. మరి ఇప్పుడేం జరుగుతున్నది? అదే భూదాన్ మాఫియా ఇప్పుడు కూడా రాజ్యం వెళ్తున్నది. ఇప్పుడు ఈ ఖమ్మం భూములకు సంబంధించిన వ్యవహారం కూడా మొత్తం గాంధీ భవన్ కేంద్రంగానే జరిగినట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే గాంధీ భవన్ వెనకాలనే ఆఫీస్ ఉన్నది, భూదాన్ బోర్డు ఆఫీస్. సో ఈ 62 ఎకరాల్లో 30 ఎకరాల భూమి ఎక్కడుంది? అసలు ఇది భూదాన్ భూమేనా కాదా? ఇంకా ఎన్ని రకాల భూదాన్ భూములని కబ్జాలు పెట్టిర్రు? అండ్ ఇదే కాదు, ఖమ్మంలో ఇంకా ఎన్ని భూదాన్ భూములు కబ్జాకు గురైనాయి? ఇవన్నీ అంశాలను మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. భూదాన్ బోర్డు చైర్మన్గా వ్యవహరించిన రాజేందర్ రెడ్డి గారు మాకు ఇక్కడే ఉన్నారన్న సమాచారం తెలిసింది. మేమంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆయన్నే ఇంటర్వ్యూ చేద్దాం. మనం అందుకే ఆయనకు ఫోన్ చేసి చెప్పడం ఇట్లాంటివి చేయలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇది ఎందుకు మాట్లాడాలని అనుకుంటారో, వాళ్ళ ఉద్దేశం ఏందో మనకు తెలియదు. సో అందుకే సడన్గా మనం ఇమీడియట్గా ఆయన యొక్క ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేసి అక్కడ మైకులు పెడదాం. మీరు మాట్లాడతారా పృథ్వీరాజ్ గారు? అంటే ఇప్పుడు మేము అంటున్నది ఏంటంటే గాంధీ భవన్ సాక్షిగా ఈ గాంధీ భవన్ ఆఫీస్ కూడా భూదాన్ ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళ భూమి అని కూడా తెలుస్తున్నది. సో గాంధీ భవన్ సాక్షిగా గుండాగర్దీ రాజ్యం ఏలుతున్నది అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతున్నది. దీనిలో నివృత్తి చేయాల్సిన అంశాలు ఏంటంటే పూటకో మాట మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఎవరు రేవంత్ రెడ్డి అంటే గ్యాంగ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళు అసలు వాస్తవాలు ఏంటి? హార్సెస్ మౌత్కి వెళ్ళి వినాలని చెప్పని ఆయన దగ్గరికే వచ్చినాము. ఆయనే సర్వం, ఆయనే ఇచ్చిన పట్టాలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము పోయినప్పుడు చూసినప్పుడు ప్రొసీడింగ్స్ మొత్తం ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మేము కొన్ని ఇండ్లు గులగొట్టిన పత్రాలు కూడా తీసి చూపించినాం. వాళ్ళ దగ్గర నుంచి రసీదులు ఉన్నాయి, 100 గజాలు ఇచ్చినట్టుగా రసీదులు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు కాదంటారు. ఇప్పుడు నిన్న పొంగిలేటి కూర్చొని ఏమంటారు 725-26 మంది ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు. మరి ఒరిజినల్ ఉన్నారు అని నీకు ఇప్పుడు అంటున్నావు కదా, ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూలగొట్టినావు? అదేదో ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇగో ప్రొసీడింగ్ ఇలా ఉన్నది చూడండి, చాలా క్లియర్గా ఉన్నది. 147, 148, 149లో 100 చదరపు గదాలు నెక్కలి వెంకటేశ్వర్లు తండ్రి పాపయ్య. ఇట్లా ఇగో ఇంకొకటి కూడా ఇట్లా ఉన్నది, సామ వెంకటలక్ష్మి భర్త. మొత్తం టోటల్ 1895 మందికి ఇట్లా ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ సంతకం ఈయనదే, రాజేందర్ రెడ్డి గారి సంతకం ఇది. సో ఆయన దగ్గరికే వస్తున్నాం మనం. ఏమంటుందంటే CCLA ఆర్డర్ ని బేస్ చేసుకుని కలెక్టర్ కూలగొట్టిండు. అండ్ హైకోర్టు అంటున్నా, హైకోర్టు కాదు. CCLA ఆర్డర్ లో ఏముందంటే 2019 కి ముందు మేము ఏ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని భూదాన్ బోర్డు చెప్పినట్టు అందులో రాసిరు. మరి ఆయన సంతకం అడగాలి. ఇప్పుడు పెడతాం, ఇప్పుడు పోయి అడుగుతాం. ఇప్పుడు ఇది క్లియర్ కట్ గా, అంటే ఉట్టిగా నార్మల్ గా మాట్లాడితే బరాబర్ కాగితాలు అన్ని మేము ఇచ్చిన కాగితాలే అని చెప్పని అన్అఫీషియల్ గా ఆల్రెడీ చెప్పి ఉన్నాడు మాతోని. నేను మాట్లాడిన తనతో రాజేందర్ రెడ్డి గారితో మాట్లాడినా. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పోయి వచ్చేదైతే తనకు తెలియదు, కానీ పోంగన కూర్చోబెట్టి ఇప్పుడు అడిగేది ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఈ దొంగలు అసలు దీన్ని కూలగొట్టి మిగతా 31 ఎకరాలు దాన్ని స్వాహా చేసి దీన్ని స్వాహా చేసి మొత్తం 64 ఎకరాలు కథం పట్టియాలని చెప్పని ఒక పెద్ద కుట్ర ఉన్నది దీని వెనకాల. దీనికి మళ్ళీ రాహుల్ గాంధీకి పోయేటువంటి 1000 కోట్ల దానివల్ల ఎంత ధనం ఉన్నది ఏందనేది, దీని ఆథెంటిసిటీ ఒకటి, ఇవి వాస్తవంగా పేదలకు ఇచ్చిన భూములా కాదా అనేది తన దగ్గర నుంచే తెలుస్తుంది. ఈ రసీదులో ఉన్న సంతకం తనదా కాదా అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర తీసుకున్న ఇంకోటి ఏంటంటే చాలా మేము 2 లక్షలు 3 లక్షలు మధ్య దళారులు పైసలు తీసుకున్నారని చెప్పని వాళ్ళు బుకాయిస్తున్నారు. మంత్రి వీళ్ళందరూ బుకాయిస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే ఒక మాట కూడా మాట్లాడలేదు. వాటాలు పోయినాయి కాబట్టి నోట్ల కట్టలు ఉన్నాయి, బంగారు కట్టలు ఉన్నాయో తెలియదు. ఆయన మాట్లాడతలేడు అసలే. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా,
ఇప్పుడు నిజంగా ఎంత ఎవరికి పోయినాయి ఈ మధ్య దళారులు ఎవరు, ఈ పైసల సంగతి ఏంది, అసలు ఒరిజినల్ ఏంది, అసలు వాళ్ళ దగ్గర దొంగ కాగితాలు ఉన్నాయా, మిగతా 32 ఎకరాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ దగ్గర దొంగ కాగితాలు ఉన్నాయి, ఇవన్నీ నివృత్తి చేసుకుంటందుకు ఈ పట్టాలు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు వాళ్ళ సురేష్ అని వాళ్ళ బినామీలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ పేరుతో చేసుకున్న పట్టాలు ఇగో ఇన్ని డాక్యుమెంట్స్ మేము రోజు చూపిస్తున్నాం. సో ఇవి ఎట్లా వచ్చినాయి పట్టాలు అన్నది కూడా ఆయన అడుగుతాం, ఎందుకంటే ఇది భూదాన్ ల్యాండ్ కింద ఉన్నది. భూభారతిలోకి వెళ్ళి లైవ్లో చూస్తే ల్యాండ్ స్టేటస్ భూభారతి అని ఉన్నది, సరే మన భూదాన్ ల్యాండ్ అని ఉన్నది. మరి ఇప్పుడు ఈ పట్టాలు ఎట్లయినాయి అన్నది కూడా ఆయన అడుగుదాం. మరి ఇది ఒరిజినల్ అంటాడా ఫేక్ అంటాడా? అది అసలు భూమి ఎంత 31 ఎకరాలేమో కలెక్టర్ చెప్తున్నాడు. కలెక్టర్ అధికారుల మంత్రులందరూ 31 చెప్తున్నారు. యాక్చువల్గా రికార్డ్స్ ప్రకారం 62 ఎకరాలు ఉంది. ఇప్పుడు 31 ఎకరాల 62 ఎకరాల ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. రెండోది ఎంతమంది ప్రొసీడింగ్స్ ఇచ్చినాయి నిజమా, ఎంతమంది ప్రొసీడింగ్ ఇచ్చారు. అవును. ప్లస్ ఇవన్నీ కూడా అసలు భూదానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఆ కన్వర్షన్ జరగద్దు. నాలా కన్వర్షన్ జరిగినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి ఎవరిచ్చారు ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి, వీటన్నిటి కూడా చెప్పండి. ఈ కుంభకోణం ఏంటిది, దీని అనుకున్నటువంటి కుట్రదారులు ఎవరు, వాళ్ళు రాజ్యం చేతులు అని గుండాగర్దీ చేసి పైసలు అన్ని బిల్లులు కట్టించుకొని అంటే గవర్నమెంట్కు పైసలు కట్టిన రసీదులు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టిన తర్వాత కూడా రాజ్యాన్ని చేతులు ఉన్నదని చెప్పి గుండాగర్దీ చేస్తున్నటువంటి గాంధీ భవన్ సాక్షిగా గుండాగర్దీ చేస్తున్నటువంటి గుండాగాన్ల అసలు స్వరూపం ఏందో బయట పెడతానికే వచ్చిన వీడికి. చలో రండి వెళ్దాం రండి. యాక్చువల్గా వినోబాబాయ్ దాదాపు లక్షల ఎకరాల భూమిని సేకరించిండు. గాంధీజీ ఆశయాలని ఆయన నిర్మాణం చేసిండు, సో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. సో ఆయన వినోబాబాయ్. వేల ఎకరాలు లేపేసినారు. తర్వాత మా కొండ లక్ష్మణ బాబుజీ, మా ముత్యాల సత్యనారాయణ గారు, మా ఇట్లా దిగింది మీరు చాలా మంది ఉన్నట్టు అవుతుంది. పెళ్లి ముందర బాబు ఆడ నిర్మలా దేశపాండే ఫోటో తీసుకోయా, ఆమె మా అమ్మ, ఆమె వినోబా ఈ బుధాన బోర్డు వినోబా బాబు వెంబడి ఉండి 40 ఏళ్ళు బోర్డుని ఆమెనే కాపాడింది. ఢిల్లీలో కూర్చొని 40 ఏళ్ళు కాపాడింది బోర్డుని. ఆమె మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు కూడా ఆమె అంటే మహాగౌరవం. నిర్మలా దేశపాండే అంటే కొండ లక్ష్మణ బాబు చూడంగా దీది అని పిలిచేది. కాబట్టి ఆమె తర్వాత ఈయన వినోబా బాబే, ఈయననే వినోబా బాబు. ఈయన ఇక్కడ చూడండి, ఆయన చూడండి, ఆయన పోసి పెట్టుకొని అంతగా ఆయన సంతు, ఆయన ఒక ఋషి, వేదాంతి, ఒక ఆచార్యుడు, ఒక తపస్వి. ఆయన ఏమంటామా మనం ఇక్కడ వస్తే ఈయన గాంధీ. ఇక గాంధీ ఫస్ట్ అయితే గాంధీకి ఉత్తరాగారి వినోబా బాబే అంతే. వాళ్ళ ఫోటోలు అయితే ఇప్పుడు వినోబా భావే మొత్తం సేకరించిన భూములు ఎంత?